హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. అది ఏ విధంగానో చూద్దాము. 2 గ్లాసుల పెసర్లు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రం చేసుకొని వాటర్లో అయితే నానబెట్టాను నైట్ అంతా. మార్నింగ్ తెల్లవారు లేవగానే నీళ్ళని పారపోసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసాను. మరీ పలుచగా ఉండొద్దండి, అలా అని చెప్పేసి మరీ తిక్కుగా కూడా ఉండొద్దు. పెసరట్టు మీడియంలో ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా అయితే వేసానండి. నేను దోశని ఫస్ట్ దోశ అయితే బాగా తిక్కుగా వచ్చిందండి, మంచిగా అనిపించలేదు. ఇది నేను వేసే సెకండ్ దోశ పర్లేదండి, బాగానే వచ్చింది. ఇలా ఈ విధంగా అయితే వేసేసుకొని దాని మీద ఆనియన్ వేసేసి ఆయిల్ కూడా వేసేసానండి. కొంచెం మంచిగా ఉంటుంది కదా ఆయిల్ వేస్తే అనేసి ఈ విధంగా అయితే వేసానండి. దోశ అయితే బాగా వచ్చింది. అందులోకి పల్లి చట్నీ చేశాను. మా పాపకి సాస్ అంటే ఇష్టం అని చెప్పేసి అది కూడా పెట్టేశానండి. చూడండి ఎలా ఉంది నా దోశ, బాగుందా అండి? ఓకే అండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.